మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసం విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ప్రత్యేక పరిహారాలతో కావచ్చు, ఇంకా స్పెషల్గా ఎటువంటి మంచి చెడులు వీళ్ళకి ఎదురవబోతున్నాయి, లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి? ముఖ్యంగా వీరికి ఒక్కొక్క రోజు గడుస్తూ ఉన్నప్పుడు ఏట్రా బాబు పరిస్థితి, అరే ఏట్రా ఏమైంది అనుకునే విధంగా వీరికి ఏప్రిల్ మాసం మొత్తం కన్నా కూడా ముందు జరిగిపోయినటువంటి మాసాలని చూసారా, వీరికి వచ్చేటువంటి అదృష్టం అంతా ఏమవుతుంది, డబ్బులన్నీ ఏమవుతున్నాయి, మనకున్నటువంటి బంధుమిత్రులంతా ఏమయ్యారు, అసలు వీరు కూర్చొని ఆలోచించుకోవాలి. అసలు మన చుట్టూతో ఏం జరుగుతుంది, ఎక్కడ గొయ్యి ఉంది, ఎక్కడ నుయ్యింది, ఎక్కడ పద్మవ్యూహం ఉంది, అసలు మనం ఏం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది వీళ్ళకి ఆ సమస్య అనేది, ఆ ఒక సమస్యకి పరిష్కార మార్గం తర్వాత అసలు వీరికి ఒక సమస్య అనేది ఏర్పడింది, అది ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవుద్ది, ఇవన్నీ గ్రహించుకోవాలి. లేకపోతే మాత్రం ఒకప్పుడు కూడా ధనుసు రాశి వారు ఉండేవారట అని మన కథలో చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనం అదే మూర్ఖత్వంతో, అదే మొండితత్వంతో ఇక ఇంతకన్నా ఏం చేస్తారులే, అన్నీ నాకే తెలుసులే, ఇవన్నీ కూడా మనకే తెలుస్తుంది కాబట్టి ఎదుటి వాళ్ళకి ఇగో తత్వం అనుకుంటారు. మంచివారు వీరి మాట 100 మందికి సమానం చెప్పగలుగుతారు. స్టాటిస్టిక్స్ సైజ్ బాగుంటుంది, కోడింగ్ బాగుంటుంది, మెడికలింగ్ బాగుంటుంది, ఎన్నో రకాల రంగాల్లో ఉంటారు. 1కి 2 చేస్తారు, మంచి మేధావులు వీళ్ళు. జాబు చేస్తారు, బిజినెస్ చేస్తారు, ఎన్నో రకాలుగా సంపాదిస్తారు. కానీ సాయంత్రానికి కడుకోవడానికి నీళ్లు ఉండవు, సరిగా తినడానికి ఓపిక ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ధనుసు రాశి వారు గత కొంతకాలంగా, అంటే దాదాపు ఒక 18-20 మాసాలుగా కూడా వీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పుడో వదిలేసినటువంటి దందాలు, ఎప్పుడో కక్షలు, కుతంత్రాలు, కుళ్ళులు, ఇవన్నీ కూడా వదిలేసి సమరసింహారెడ్డి ఫ్లాష్ బ్యాగ్లో చూసారా అబ్బులని చెప్పేసి అని చేస్తూ ఉంటారు. ఆ టైప్లో కనపరిచినటువంటి ఒక విధంగా ఎక్కడో చాటు మాలుమూరు ప్రాంతాలు బ్రతుకుతూ ఉండేటువంటి ధనుసు రాశి వాళ్ళ మీద మళ్ళీ ఎవరో ఎక్కడో పానపరాలు తింటూ చూస్తూ ఉంటారు. చూసి ఇతనే అని ఐడెంటిటీ చేస్తారు. పాత శత్రువులందరికీ ఫోన్ చేసి పిలిపిస్తారు అన్నమాట, ఇక్కడ ఉన్నాడు రండి అని చెప్పేసి అని. ఇక వీళ్ళకి అనుకోకుండా దొరికిపోతారు. అంటే లోన్లు తీసుకుని ఉంటారు అనుకోండి, ఆ లోన్లు కట్టక ఎక్కడో తిరుగుతూ ఉంటారు, ఎక్కడో దొరికిపోతారు. ఆ విధంగా పాతగా వదిలేసినవన్నీ కాలికి చుట్టుకోవటం, అలానే శత్రువులు కూడా కనపడకుండా ఉండేటువంటి శత్రువులందరూ ఒకేసారి మీద పడటం, జాబులు కూడా ఇబ్బంది పడటం, ఇలాంటివన్నీ గత 20 నెలలుగా చూస్తూ ఉన్నాం ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఇక ఇలా చూస్తూ ఉండగానే గ్రహాలన్నీ మారిపోతూ ఉన్నాయి. వీళ్ళు పెద్ద అయితే ఉన్నారు, పెళ్లి యోగ్యత ఉన్నా చేసుకోలేరు, పెళ్ళైనా వాళ్ళు విడిపోతున్నారు. ఇక ములిగెత్తి తాటిగా పెట్టేటువంటి పరిస్థితి. అలాగలాగా ఇక ఇలానే పోతూ ఉంటే ఎక్కడి దగ్గర రాకపోతే ఇక నీళ్ళన్నీ వెళ్ళిపోతే ఇక ఉపయోగం ఉండదు, చెరువు అంతా ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఆలోచించుకోవాలి, అవగాహన చెందాలి. ఎక్కడైనా గురువు సమీపంలో అయినా వీరు అసలు ఏం జరుగుతుంది, వీరి కథ ఏంటి అనేది చూసుకోకపోతే ఇక జంతువులు అతుమారిపోయినాయి, ఒకప్పుడు జిరాఫీలు ఉండేయట, ఒకప్పుడు ఉండేయట, ధనుసు రాశిలో కూడా ఉండేవట అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదృష్టం సారంగా వీరికి కొంచెము శుక్రుడు మారాడు, బుధుడు మారుతున్నాడు. శుక్రుడు ఏప్రిల్ 2వ తారీఖు మారుతున్నాడు, అదృష్టం అది 2వ తారీఖు ఏప్రిల్ మారుతున్నాడు. కాబట్టి వీరికి దాంపత్య జీవితంలో కొంచెం ఎడబాట్లు ఉన్నా, ఈ కొంచెం ఏదైనా గొడవలు లాంటివి ఉన్నా కూడా వీరికి కొంచెం సానుకూలంగా ఉంది కాబట్టి కొంచెం సెట్ చేసుకోవచ్చు. కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు కూడా ఇక వద్దు అనుకునేటువంటి కూడా సకాలంగా పూర్తయ్యేలాగా ఉంది, అది అదృష్టం. ఇక జాబులు అయితే వీరికి కొంతమేర ఎసులుబాటు ఉంది. ఏదైనా ఒకటి చేయాలి, 2 చేయకూడదు. 2 పడవల మీద కాళ్ళు పెట్టారంటే ఇబ్బంది పడతారు. వ్యాపారమా, జాబా, తక్కువ వస్తుందా, చిన్నగా ఎదుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక దాంట్లో అడుగు పెడితే వీరికి చాలా బాగుంటుంది. ఇక ఇండస్ట్రీస్ సైతం కూడా వీరికి అద్భుతంగా ఉంది, రియల్ ఎస్టేట్ సైతం కూడా అద్భుతంగా ఉంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. డాక్టర్స్ గాను, డయాగ్నోస్టిక్స్ ఇలాంటి వాటిలో కూడా అద్భుతంగా ఉంటుంది. మెడికల్ షాప్ కూడా బాగుంటుంది, ప్రయత్నం చేసుకోవచ్చు. శత్రుభయం ఏమన్నా ఉందా? ఎవరన్నా మోసం చేయాలని చూస్తున్నారా? ఎక్కడ వీళ్ళకి బాగా నెగిటివ్ అవుతుంది? ఉన్నారండి. వీరు ఎవరినైతే నమ్ముతారో బంధుమిత్రులనే శత్రువులు ఉంటారు వీరికి. ధనుసు రాశి కదా, బంధుమిత్రులే, తోడబుట్టిన వాళ్లే, ఇంట్లో వాళ్లే వీరి శత్రువులు. వాళ్లే ఎవ్వరు వీళ్ళకి నచ్చరు, వీరెవరికి నచ్చరు. వీరి ధోరణిలోకి ఎవరిని రానియరు, ఎవరి ధోరణిలోకి వీరు వెళ్ళరు. కాబట్టి శత్రువులు సైతం ఎక్కువ కదా. అందరూ అనుకుంటారు వీళ్ళు రూపాయి దాచుకుంటారు ఉండిలో, దాచిపెట్టి ఏం చేస్తారు అనుకుంటారు. వీళ్ళు కూడా దాచిపెట్టి ఎవరో మోసం చేస్తారే వాళ్ళకి ఇస్తారు. అరే బాబు నాకు ఈరయ్యా, నేను పెట్టుబడి పెడతానంటే అట్లా ఇయ్యరు, మోసం చేసే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి వీరు కూడా ఆచితూచి ముందు అడుగు వేయాలి. మన వాళ్ళు ఎవరా, పగవాళ్ళు ఎవరా చూసుకోవాలి. ప్రతి ఒక్కరిని నమ్మకూడదు అనుకునే వాళ్ళని నమ్ముతారు, వాళ్ళ శత్రువులు. నమ్మే వాళ్ళని నమ్మరు, వాళ్ళు మిత్రులు.
కాబట్టి మనం గ్రహించుకుంటూ ముందడుగు వేయాలి. ఇక ఈ సంవత్సరంలో ఏప్రిల్ మాసం వారికి అదృష్టం అని చెప్పొచ్చు. మరొక మాట, ఏప్రిల్ మాసం వారికి ఒక మాదిరిగా చెప్పాలంటే కలిసి వచ్చే మాసం. ధనుసు రాశి వారికి ఏప్రిల్, జూలై, నవంబర్ ఈ 3 మాసాలు బాగా కలిసి వస్తాయి. దాంట్లో ఏప్రిల్ మాసం కాబట్టి బాగా కలిసి వస్తుంది. ప్రయత్నం అయితే మాత్రం 100% చేయొచ్చు. వీళ్ళు చేస్తే వీటికి అద్భుతమైనటువంటి అవకాశాలు బాగుంటాయి. ఫ్యామిలీ పరంగా భార్య భర్తల మధ్య రిలేషన్స్ కావచ్చు, ఓవరాల్గా ఈ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండదు? లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వవు. పెళ్లి చేసుకోవడం కూడా అంత పెద్ద యోగ్యత కాదు. ఏదైనా గట్టిగా బలవంతంగా చేసుకోవాలనుకుంటే చేసుకోవడం తప్పితే పెళ్లి అయితే మాత్రం ఖచ్చితంగా వద్దని చెప్తాను నేను. మొదటి పెళ్లి అయినా రెండో పెళ్లి అయినా సరే ఈ యొక్క ఏప్రిల్ మాసం అయితే వద్దు, నవంబర్ దాకా పెళ్లి వద్దు. ఒకవేళ బలవంతంగా చేస్తున్నారంటే మాత్రం కొంచెం ఆలోచించుకొని చేసుకోవాల్సింది. ఆల్రెడీ పెళ్లి అయింది, భార్య భర్తల మధ్య గొడవలు అవుతుందంటే మాత్రం ఈ సంవత్సరంలో ఈ మాసం కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే మళ్ళీ ఒకటేలా ఉంది, విడాకులు తీసుకునేలా లేకుండా ఉంటుంది. ఇంకా ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యార్థులు వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? విద్యార్థులకైతే మాత్రము కొంచెం ఆందోళనకరంగానే కనిపిస్తుంది. స్ట్రెస్ బాగా ఉంటుంది వీరికి. ఈ స్ట్రెస్ వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, మానసికమైనటువంటి ఆందోళన కానీ, లేకుంటే కనుక బద్ధకం బాగా ఎక్కువ ఏర్పడేసి మతిమరుపు రావటము, కోపం ఎక్కువ రావటము ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా అయితే కొంచెం ఆలోచించుకోవాల్సిందే. మార్క్స్ అయితే వస్తాయి కానీ ఏదో వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అయితే రావు. తర్వాత వీళ్ళు 10th క్లాస్ రాసి ఇంటర్ రాసి ఉరిలేసుకోవడానికి ఏం చేయొద్దండి. పెద్దవారి పిల్లలు కూడా అది కరెక్ట్ కాదు. ఎవరు ఎంత చదువుకునేది కాదు ఇక్కడ పాయింట్. ఎవరికి ఎంత నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. రేపు బతకడానికి చదువు పనికిరాదు, నాలెడ్జే పనికి వస్తుంది. కాబట్టి పిల్లలు చదువుకోకపోయినా, పరీక్షల్లో పాస్ అయిపోయినా పెద్దలకు శిక్షించడం కానీ, వీరికి శిక్ష చేసుకోవడం లాంటివి చేయకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వీరికైతే మాత్రం కొంచెం బతకంగానే కనిపిస్తుంది. 1-2 సార్లు ప్రయత్నం చేసుకోవాలి. అలానే కుంకుమ పువ్వు వేసినటువంటి పాలు తాగితే వీరికి కొంచెం ఆ బద్ధకం తగ్గేసి గ్రహాలు రీత్యా శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు బలంగా ఉంటారు. కాబట్టి వీరు అలాంటి చిన్న పరిహారాలు కూడా వీరు చేసుకోవచ్చు. ప్రతినిత్యం కుంకుమను ధరించుకుంటూ ఉండాలి. ఈ నరఘోష, నరదిష్టి ఎక్కువగా ఉంది, శత్రువులు ఎక్కువగా ఉన్నారనుకున్నా, ఈ మంత్ కాస్త నాకు బాగుండాలనుకున్నా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇలా మనకి పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిందంటే ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. విషయం ఏంటంటే ప్రతిదీ మన జాతకంలోనో, నక్షత్రంలోనో, రాశిలోనో, దశాంతరశిలోనో, గోచారంలోనో కనపడదు. కొన్ని ఉంటాయి. మానవ గ్రహాలు మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదగకూడదని అష్టదిబ్బందన చేసేటువంటి మానవ గ్రహాలు మన చుట్టూతూనే ఉంటాయి కట్టపల్లాగా. అవి మనకి తెలియదు. ఎందుకంటే మిత్రులా ఉంటారు. మనం గొయ్యి తీస్తారని ఎలా తెలుస్తుంది? తన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. అందుకని మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు, పార్ట్నర్ వ్యాపారాలు చేయకూడదు. ఉన్నంతలో మనదంతలో మనం చేసుకోవాలి. అలానే భార్య మీద కన్నేసినటువంటి వేరేవాడు, భర్త మీద కన్నేసినటువంటి వేరే వారి, ఇలాంటి వారి వలన సంసారాలను నిప్పులు పోసి, చెట్టుకోలను కొట్టుకోలను చేసి, చిన్న కుటుంబాలన్నీ విడదీసి, అన్ని రకాల కర్మలు కూడా వాళ్ళు కట్టుకొని ఈ రోజున సుఖపడేటువంటి జీవితము, డబ్బు, సుఖము అన్ని కూడా వేరే వాళ్ళకి అప్పగించేటువంటి పరిస్థితి, మనమేమో రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి, గంగపాలయ్యేటువంటి వ్యవస్థ ఈరోజు చాలా ఉన్నాయి. ఈ రోజున హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ రోజున మానవ గ్రహం ఒకటి చేపిస్తున్నారు. దరిద్రమైన గురు వ్యవస్థ ఉన్నంత వరకు కూడా బాగుపడేదానికి కనిపించట్లేదు. చాలా మంది కూడా ఇలాంటి వాటి బారిన పడి ఇబ్బంది పడుతూ, భంగపాలవుతూ, అందరూ కూడా పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్ని రకాలు కూడా కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన జాతకం అంతా బాగుంటుంది, మన జాతకంలో అన్నీ దొరకవు. కాబట్టి ఎవరికైనా ఇలాంటి అనేజీ కానీ మనలో ఒకటి గ్రహించుకోవాలి. ప్రతి మనిషిలో కూడా ఇది ఒక అవగాహన రావాలి. ప్రతి చిన్నవారా పెద్దవారని కాకుండా మనలో ఏదైనా అనీజీగా ఉందా, అన్ఫిట్గా ఉందా, తినలేకపోతున్నామా, కోపం ఎక్కువ వస్తుందా, చిరాకు ఎక్కువ వస్తుందా, ఒంటరిగా అయిపోతున్నారా, ఏ పని అనుకున్న ముందుకు వెళ్ళట్లేదా, ఏదో జరుగుతుంది. ఇది మాత్రం మనకు తెలియదు. మీరు అతి త్వరగా సమీపంలో ఉన్న గురువురా లేదా నాలాంటి గురువురా నాతోనా సంప్రదించినట్టయితే అసలు మనకి ఏం జరిగింది, నిజంగానే మనం ఏదైనా చేయించారా, చేపిస్తేనే ఇలా అష్టదిబ్బందన ఉన్నావా, దాని పరిష్కారం వెతకండి. అప్పుడే మనకు ఉన్నటువంటి సమస్య దూరం అవుతుంది తప్పితే, లేకపోతే ఉన్న నాళ్ళకి ముందేస్తే కొండ నాళ్ళకి ఊలికినట్టుగా మనకు జరిగినట్టు సమస్య వేరే అయితే వేరే దగ్గర డబ్బులు పోగొట్టుకొని అవి కూడా నష్టపోతూ ఉంటాం. తస్మా జాగ్రత్తగా ఉండండి. మనుషుల్ని నమ్మామా మనం నష్టపోతాం. ఇలాంటి విషయాలు లేదా మాత్రం జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే మనకి పరిహారాల విషయంకి వస్తే, పరిహారాల కన్నా కూడా ముందు ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, ఎంతో మందికి మన వద్దకే వచ్చి పరిహారాలు తీసుకోవాలంటే అవ్వదు. ఎక్కడెక్కడో ఉంటూ ఉంటారు, సమస్యలు ఉంటాయి, గురువుగారు తీర్చగలుగుతారు, కానీ వారు వచ్చేటి పరిస్థితి ఉండదు. వారందరికీ కూడా ఏంటంటే వారి సమస్య ఏంటో చెబితే ఆ సమస్యకు తగ్గట్టుగా మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి వస్తువులు మంత్రోచ్చారణ చేసి వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా నేను ఒకటి చేస్తున్నానండి. ఇది ధనుసు రాశి వారు ఒకరికి కాదండి,
ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒకటి ఉండాలని నా సంకల్పం. భారతదేశంలోనే కాదు, విదేశాలు సైతం కూడా ఇలాంటి ఒకటి మనం మంత్రోచ్చారణ చేసింది ప్రతి ఇంట్లో ఉండాలి అని నా సంకల్పం. ఇది వారి ఇంటికి నేను ఉచితంగానే వారికి అందజేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. ఇది కుబేర యంత్రం ఉంటుంది, సిరి యంత్రం ఉంటుంది, లక్ష్మీ యంత్రం ఉంటుంది. వారి ఇంట్లో అష్టైశ్వర్య కలగడేందుకు, వారి ఇంట్లో నెగిటివిటీ తొలగేందుకు, చిటికగా తొలగేందుకు కూడా ఈ యంత్రం బాగా సహకరిస్తుంది. ఇలాంటి వస్తువులు మనకి చాలా ఉన్నాయి. కాకపోతే ఇదైతే మాత్రం నేను ప్రతి ఒక్క ఇంటికి ఒకటి చొప్పున ఫ్రీగా ఇస్తున్నాను. కావాలంటే కూడా సంప్రదించవచ్చు. కాకపోతే మన వద్ద నుంచి వారి చెంతకి చేర్చేటువంటి ఆ ఒక మధ్యత అయ్యేటువంటి ఖర్చు వ్యవధి తప్పితే ఇంకా వేరే దీనికి రుసుము అయితే తీసుకోము. ఇక దీంతో పాటు ఇక వీరికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి ఉన్నాయి. పెళ్ళి అవ్వట్లేదండి, కలత దోషాలు ఉన్నాయి, ఏదో పెళ్ళైనా భార్యవత విడిపోయినారని గొడవలు అవుతున్నాయి అనుకుంటే ఇది ఒక యంత్రం ఉంటుంది. ఈ యంత్రానికి ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు. వారి సమస్యను బట్టి దేవుళ్ళు మారుతూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో అయితే వినాయక స్వామి ఉన్నారు, నందీశ్వరుడు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, ఇక శివలింగం ఉంది. ఇక్కడ మామూలుగా తెచ్చాను జనరల్గా. వారి సమస్యను బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఇలాంటి యంత్రాలు ఇంట్లో పెట్టుకుని పూజ చేయాలి. దీన్ని పూజ చేసే విధానం వేరే ఉంటుంది. 11 days, 21 days, 31 days, 41 days ఇలా ఉంటుందన్నమాట దీని కోర్సు. వారి సమస్యను బట్టి ఇది కూడా వారి చెంతకే చేర్చడం సదవకాశం ఉంది. దీనికైతే మాత్రం రుజువు ఉంటుంది. అంటే సరసమైన ధరే ఉంటుంది దీనికి. ఇలాగా ఉండేటువంటిది. ఇంకా దీంట్లో ఇంట్లో వాస్తు బాగలేదు, ఇంట్లో నెగిటివిటీ ఉంది, ఇంకెందా మనం చెప్పుకున్నాం చదువు సరిగా రాదండి, వీళ్ళకి కొంచెం బద్ధకం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాం. అలా చదువుకునేటువంటి వాళ్ళకి రూమ్లో ఇది లైట్ ఎల్ఈడి బల్బ్. ఈ ఎల్ఈడి బల్బు కూడా యంత్రం ఉంటుంది. దీనికి కూడా యంత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది. ఈ యొక్క ఎల్ఈడి బల్బు కూడా సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఓరల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది నాది వ్యాపారం కాదు, బిజినెస్ కాదు. నేను కేవలం ప్రజలందరూ బాగుండాలి, ఆ ప్రజల్లో నేనుండాలి కాదు, బాగున్న ప్రజల్లో బాగులే ఉండాలి. వాళ్ళు కష్టపడింది వాళ్ళే తినాలి, వాళ్ళే ఉండాలి. ఎంతోమంది దొంగ గురువుల దగ్గరికి వెళ్ళి లక్షల రూపాయలు లాస్ అవుతున్నారు ఈ రోజున. మనము వారికి చెంతకు చేర్చేటువంటి సదవకాశం మంత్రోచ్చారణ చేసి యంత్రాలేసి చిన్నపాటి డబ్బులతోనే వారికి చిన్న చిన్న రుసుముతోనే వారి సమస్య పరిష్కార మార్గం చూపిస్తున్నామంటే ఇన్ని రకాల వస్తువుల ద్వారా వారికి సమస్య పోతుందండి. ఇంకంతకన్నా కావాల్సిన ఏముందండి? ఇప్పుడు దేవుడే వాళ్ళ ఇంటికి వస్తా అంటున్నాడు, నేను కాదు, నా వస్తువులు వాళ్ళ ఇంటికి వస్తానంటున్నాయి. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు సంప్రదించుకొని. ఎందుకంటే వారికి సమస్య పోతే దానికన్నా అదృష్టం ఏం లేదు కదా. అన్ని రకాల సానుకూలంగా పడతాయి. ఎదురుల తగులుతో కూడా పెద్ద దెబ్బ తగిలినట్టు. అది తగలకుండా ఉంటే చేయవలసిన పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. అలానే వీరికి దేవుని అనుగ్రహం ఏమిటంటే కనుక రుద్రాభిషేకం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే శివాలయంలో పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం ఎప్పుడైనా ఒకసారి చేసుకోవాలి. వీరు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే 3 నిమ్మకాయలు, 3 eggs వారంలో ఒకసారైనా ఏ వారం చేయొచ్చు. సాయం సంధి వేళలో ఒక కవర్లో వేసేసి తెల్ల ఆవాలు ఒక చిటికెడు వేసేసి తల చుట్టూ 7 times, తల దగ్గర నుంచి కాలు వరకు 7 times తీసేసి పారేటి నీటిలో వేయాలి. ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు దగ్గర స్నానం ఆచరిస్తే ఏ రోజైనా ఏ తిథైనా పర్లేదు, స్నానం ఆచరిస్తే కనుక ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీటితో పాటు వీరికి ఆరెంజ్ కలర్, టమాటో కలర్ వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే నెంబర్ వచ్చేసి 5 and 7, 5 and 6 నెంబర్స్ వీళ్ళకి అద్భుతంగా ఉంటాయి. అలానే గురువారం, శుక్రవారం వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. ధనుసు రాశి వారి ఈ యొక్క ఏప్రిల్ మాసం మొత్తం కూడా వీరు అదృష్టవంతులు అవ్వచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.